ఆశ కొలది సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు, ఆశని తృప్తిపరచగలిగిన వాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలులతో నింపే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆకలితో ఉపవాస దినములను మనం ఆచరించి ఉండగా దేవుడు మనల్ని చూచినట్లుగా, దేవుడు మన స్తుతిని చూసి మన స్థితిని మార్చునంతగా, నీకు కాక మరెవ్వరికి నేను స్తుతిని చెల్లించనన్నంతగా బిగ్గరగా కేకలు వేస్తూ గాళమెత్తి దావీదు వలె దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. రాజే ఆ విధంగా దేవుని స్తుతించగలిగితే సామాన్యులమైనటువంటి మనము మరి ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలి. రాజుగా నిన్ను ఆయన అదే స్థానంలో నిలపాలనుకుంటున్నాడు, రాణిగా నిన్ను అదే స్థానంలో నిలపాలనుకుంటున్నాడు. అటువంటి భక్తి జీవితం నీవు చేసినట్లయితే, అటువంటి ఆరాధన జీవితం నీవు చేసినట్లయితే దేవుడు సరిహద్దులు లేకుండా నిన్ను విస్తరింప చేయాలని ఆశపడుతున్నాడు. మితిలేని తన కృపను నీ పైన చూపాలనుకుంటున్నాడు.